అండి పిల్లలు నార్మల్ గా ఆకుకూరలు తినడానికి ఇబ్బంది పడతారు కదా. నార్మల్ గా ముక్కలు చేసి కట్ చేసి వండితే మాత్రం కొంచెం పీస్ గా ఉంటుంది కదా. అంతగా పిల్లలు ఇష్టపడి తినరు కదా. అందుకే ఒకసారి ఇలాగా పాలకూర పన్నీర్ గానీ పాలక్ ఆలు గానీ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా ఉంటుంది. నేను ఎలా పాలక్ పన్నీర్ చేస్తానో మీకు చూపిస్తున్నాను. ముందుగా పాలకూరను బాగా శుభ్రం చేసుకొని మరుగుతున్న వేడి నీటిలోని ఒక 5 minutes పాటు ఉడికినిచ్చి దాని మీద చల్లి వాటర్ వేస్తే కొంచెం గ్రీన్ కలర్ గా ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని పాలకూర కాజు వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్, ఓల్ బిర్యానీ మసాలా, కొంచెం షాజీరా కూడా వేసుకోండి. ఒక మిరపకాయ, సన్నగా తరుక్కుని ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం కాజు కూడా వేసుకోండి. బాగుంటుంది టేస్ట్ కూడా తగులుతుంటే. కాజు కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న పాలక్ మిక్సీ చేసుకున్నాం కదా దాని మిశ్రమాన్ని వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం, మనకి టేస్టీ తగ్గ కారం అన్ని వేసుకొని కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టాలి. నేను ఈ పన్నీర్ని ఇంట్లోనే రెడీ చేశాను. పన్నీర్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలకూరలోని కొంచెం వాటర్ వేసుకొని మరిగిన తర్వాత కొంచెం కసూరి మేతి నలిపి వేసుకొని మూత పెట్టుకొని నూనె పైకి తేలే వరకు ఉంచుకొని తర్వాత ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని పాలకూరలో మిక్స్ చేసుకొని మూత పెట్టి పైకి నూనె తేలే వరకు ఉంచుకున్న తర్వాత లాస్ట్ దింపే ముందు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర మొత్తాన్ని సిమ్లోనే చేయండి. నూనె పైకి తేలే వరకు ప్రతి ఇంగ్రీడియంట్ ని ఫ్రై చేస్తూ ఉండండి. అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. హిందీలో పాలకూరని పాలక్ అంటారు.